జిల్లాలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇద్దరు మహిళలకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం కలవరం రేపుతోంది. ఇద్దరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తీవ్రమైన లక్షణాలతో ఉన్న వారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. నగరంలోని లక్ష్మీనగర్కు చెందిన ఒక మహిళతో పాటు కళ్యాణదుర్గం పట్టణంలోని మరో మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగంతో పాటు వైద్యులు కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. 30 బెడ్లను ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏం చెప్పదలుచుకున్నారు? కరోనా థర్డ్ వేవ్లో ఇప్పటికే 2 కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. లక్షణాలు, ఎలాంటి లక్షణాలు వాళ్ళకున్నాయి? గత వారం రోజులుగా కూడా స్టేట్ వైడ్గా కరోనా కేసులు వచ్చే అవకాశం ఉంది అని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి మాకు ఉత్తర్వులు రావడంతో దాదాపు మేము ఈ సోమవారం నుంచి ప్రిపేర్డ్గానే ఉన్నాం. మంగళవారం నుంచి దాదాపు రోజుకి 40 నుంచి 50 కేసులు సస్పెక్టెడ్ కేసులు. ఏ వ్యాధులు అంటే మెయిన్గా ఒక జలుబు, దగ్గు, ముక్కులోంచి నీరు కారటం, జ్వరము, తీవ్రమైన బాడీ పెయిన్స్తో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా, అందరికీ కాకపోయినా దానిలో అనుమానితులకి డాక్టర్ల సజెషన్ మేరకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేటువంటి చేయడం జరిగింది. మొదటి రోజు 37, రెండో రోజు 42 టెస్టులు చేస్తే నిన్న ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళిద్దరికీ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ డిఎంఎన్హెచ్ఓ గారికి ఇంటిమేట్ చేసాం. వాళ్ళు ఒకరిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంకా గైడ్లైన్స్ వచ్చిన ప్రకారం, పాత గైడ్లైన్స్ ప్రకారం అయితే స్టేజ్ 3 and 4లో వాళ్ళకి మాత్రమే హాస్పిటల్లో వైద్యం అవసరం అవుతుందని, 1-2 కేసెస్ హోమ్ ఐసోలేషన్ నుంచి అక్కడే కిట్స్ ఇచ్చి జిల్లా వైద్యాధికారులు, వైద్య విధాన పరిషత్తులో ఉండేటువంటి వాళ్ళు దాన్ని సూపర్వైజ్ చేస్తారని ఇదివరకు వచ్చిన గైడ్లైన్స్. ఆల్మోస్ట్ వారానికి 2 రోజులు మాకు స్టేట్లో జూమ్ మీటింగ్ ద్వారా కూడా టైం టు టైం గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇక్కడైతే దాదాపు 30 పడకల వార్డు, 2 డెలివరీ టేబుల్స్ అరేంజ్ చేసాం స్పెషల్లీ ఫర్ కరోనా పాజిటివ్ పేషెంట్స్కి. డ్రగ్స్ కానీ, ఆక్సిజన్ కానీ, పీపీ కిట్లు కానీ ఇప్పటికైతే కొరత లేదు. ఎప్పటికప్పుడు వాటి పరిస్థితిని ఏ రోజుకి ఆ రోజు ఉన్నతాధికారులకు తెలియజేసి అవసరమైతే ప్రొక్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏవైతే కోవిడ్ పాజిటివ్గా ఉందో వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయా? అతి తీవ్రత లక్షణాలు ఉన్నాయా? ఏ పొజిషన్లో ఉన్నారు సార్? వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చి నిన్న రిపోర్ట్ ఇద్దరు కూడా చాలా మైల్డ్గా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ అయితే అవసరం లేదు, కానీ ఒకరు వచ్చారని తెలిసింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో చూసినట్లయితే అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 10 సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? అందుకు తగ్గట్టుగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? ఇది థర్డ్ వేవ్ కాదనుకుంటాను, 4th, 5th ఉంటుంది. తర్వాత కూడా వేవ్స్ వచ్చాయి. అప్పట్లో ఉన్నటువంటి, అప్పుడు మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందుబాటులో తెచ్చుకున్నాం. మన ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా బోత్ పిఎస్ఏ ప్లాంట్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా రెడీ అవి ఆల్రెడీ మన దగ్గర ఇన్స్టాల్ అయి ఉన్నాయి. వాటిన్నింటినీ కూడా ఫంక్షన్లోకి తెస్తాం. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 2 రోజులుగా నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే సాధారణ లక్షణాలు ఉండడంతో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఒక పేషెంట్ను మాత్రమే ఇక్కడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాము. అయితే గతంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆక్సిజన్ కానీ, వైద్యులు ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేకున్నట్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్